జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ముందుగా ఈ బైరి నరేష్ అనేవాడు మాట్లాడిన మాటలు వినండి. ముందుగా నేను కేవలం జీవో నంబర్ 3 మరియు 1/70 యాక్ట్ గురించి మాత్రమే మాట్లాడతానని తెలియజేస్తున్నాను. గౌరవ పోలీస్ అధికారులు కానీ లేదా నన్ను వ్యక్తిగతంగా ద్వేషించే మత పెద్దలు కానీ మీరేం ఆవేశపడక్కర్లేదు. నేను మీ చేత దెబ్బలు తినడానికో అరెస్ట్ కావడానికో ఒకరి చోట చెప్పించుకునే బిడ్డను కాదు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డనే. విన్నారు కదా, వాడు ఏదో ఒక బహిరంగ సమావేశానికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు, ఏవో కొన్ని ఆర్టికల్స్ గురించి వాటి గురించి చెప్పటానికి వచ్చాను అంటే ఓకే, కానీ అవి మాత్రమే చెప్పటానికి వచ్చాను. నేను ఏ మతాన్ని విమర్శించటానికో వాళ్ళ చేత కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళటానికో లేకపోతే ఈ తన్నులు తినటానికో రాలేదు అని క్లియర్గా చెప్తున్నాడు. వీడిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంటే, అంతకుముందు వీడు మన దేవీ దేవతలని విమర్శించినప్పుడు వరంగల్ వైపు అటువైపు ఎంటబడి మరీ కొట్టారు. ఎలా అంటే ఆ వీడియో ఇప్పటికీ నాకు బాగా గుర్తు. పోలీసు జీపులో కూర్చున్న వాడిని పోలీసు జీపులోకి దూరి మరీ అని కొట్టారు. అందుకనే వీడిలో ఈ మార్పు వచ్చింది. సరే, వీళ్ళలో మాత్రమేనా ఈ మార్పు అంటే కాదు. అంతకుముందు కత్తి మహేష్ అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఈ హిందూ కార్యకర్తలు వాడికి వార్నింగ్ ఇవ్వటము, వాడిని అంటబట్టడం అనేది జరిగింది. అప్పుడు వాడు శ్రీరాముడి శ్లోకాలు 2 పాడి కూల్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వాడి పాపం పండి ఫుల్లుగా మందేసి వాడి సొంతూరైన చిత్తూరు జిల్లా వైపు హైవే మీద పోతుంటే ఆగున్న బండిని గుద్ది చచ్చిపోయాడు. అట్లాగే ఈ మధ్య రేంజర్ల రాజేష్ అని ఒకడు, వాడు కూడా ఇట్లాగే దేవీ దేవతల్ని హిందువుల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి హిందూ దేశంగా మారుస్తారా అద్దా ఇద్దా అంటూ మాట్లాడి చివరికి క్షమాపణ చెప్పాడు. వీళ్ళు మాత్రమేనా అంటే కాదు. ఈడున్నాడు కదా ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వాడు కూడా ఒక సమావేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ నేను హిందూ దేవుళ్ళను పూజించను, అది చేయను, రాముడిని పూజించను, కృష్ణుడిని పూజించను అని చెప్పి అంబేద్కర్ అప్పుడెప్పుడో చేసిన ఈ ప్రతిజ్ఞ అంటూ వాడు కూడా చేశాడు. ఆ తర్వాత దాని నుంచి తప్పించుకునేదానికి పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుళ్ళు చుట్టూ తిరిగి నేను హిందువునే అనే చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటి, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇలాంటి యదవులు ఎవరైతే ఉన్నారో హిందూ దేవీ దేవతలు విమర్శించే వాళ్ళు, వాళ్ళకి అయ్యా బాబు అని చెప్పి మంచిగా చెప్తే వినరు. కనబడ్డ చోట కనపడినట్టు కుమ్మితే అప్పుడు మాట వింటారు. ఇదే కోవలోకి ఈ మధ్య ఈ విజయ విహారం రమణమూర్తి అనేవాడికి కశ్యప్ రెడ్డి అనేవాడు 2 పీకాడు. ఇది చాలదు, ఈ మాత్రం చాలదు. వాడు దాన్ని పెట్టుకొని ఏదో మళ్ళీ సింపతి సమావేశం పెట్టాడు. కానీ ఇక మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవీ దేవతల్ని ఎవడు విమర్శించినా వాడు కనపడితే ఎంటబడి 4 పీకితే అప్పుడు బుద్ధి వస్తుంది వాడికి. ఎందుకంటే దేవీ దేవతలను విమర్శించడం అనేది చట్టరీత్యా నేరం. వాడికి ఒక మతం నచ్చలేదు, ఆ మతాన్ని వదిలేసేయాలా, వేరే మతంలోకి పోవాలా, అంతవరకే. అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఎవడు అడిగాడు నిన్ను? ఆ మతంలో ఆ దేవుడు అట్టా చేశాడు ఇట్టా చేశాడు, ఎవడు అడిగాడు నిన్ను? ఒకవేళ ఏదన్నా పూజారులు లేకపోతే పెద్ద పెద్దవాళ్ళు హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు లేదా పాస్టర్లు ఎవరైనా తప్పులు చేస్తే వీళ్ళు ధర్మాన్ని మతాన్ని ఉపయోగించుకుని తప్పులు చేస్తున్నారని వాళ్ళని అనవచ్చు. అంతేగాని హిందూ ధర్మాన్ని ఇంకో ధర్మాన్ని విమర్శించాల్సిన పని లేదు. కాకపోతే విమర్శించాల్సి వస్తుంది ఒక్కోసారి. వాడు విమర్శించాడు, వీడు విమర్శించాడు వాడు. కానీ తప్పులు చేస్తే, చట్టరీత్యా నేరమైన పనులు చేస్తే వాటిని ప్రజల్లోకి చూపిస్తే బాగుంటుంది. కానీ మనకు నచ్చలేదని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మన దేవుళ్ళని ఊరుకోవాల్సిన పని లేదు. కాబట్టి కనబడినోడిని కనబడినట్టు 4 పీకితే దండం దశగుణ భవేత్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమ్మా బాబు అని మంచిగా మనం చెప్తున్న వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ బైర్ నరేష్ లాంటి వాళ్ళు, రేంజర్ల రాజేష్ లాంటి వాళ్ళు, ఈ రమణమూర్తి లాంటి వాళ్ళు ఎప్పుడైతే మన దేవీ దేవతలను విమర్శించారో ముందుగా వాటికి సంబంధించిన వీడియోలని బాగా వైరల్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ కుమ్మి బారేయటమే. జై హింద్, జై శ్రీరామ్.
భారత్ మాతాకి జై.